హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆరామలే. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం అండ్ మన సౌత్ డబ్బింగ్ రివ్యూస్ కోసం కూడా. ఈ మూవీ ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది. 2 hours 5 minutes ఉండే ఈ మూవీని ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు. ఆరామలే ఈ వర్డ్ ఫస్ట్ వినగానే ఏమయ్య చేసావా సినిమాలోనే ఒక పాట గుర్తొస్తుంది. దీనికి అసలు అర్థం ఏంటంటే ఓ మై లవ్, ఓ బిలౌడ్, ఓ మై డియర్ ఇలాంటి మీనింగ్. కిషన్ దాస్ అండ్ జీవిత రాజశేఖర్ కూతురి శివాత్మిక లీడ్ రోల్స్. మరి మూవీ ఎలా అనిపించింది అంటే మాత్రం ఆరామలే ఒక యావరేజ్ మూవీ అనిపించింది భయ్య. 50% సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే. ఈ టైటిల్ వింటే ఏమాయ చేసావో పాట గుర్తొస్తుంది, కానీ సినిమా అక్కడక్కడ నువ్వు ఎందుకు తీసావే అని అడగాలనిపిస్తుంది. వీకెండ్లో మరీ ఎక్కువ మూవీస్ లేవు కాబట్టి ఏదో జస్ట్ టైం పాస్ కోసం పర్లేదు అనిపించే విధంగా ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇదొక సాఫ్ట్ లవ్ టైటిల్, కానీ ఇక్కడ లవ్ ఎక్కువ లేదు. లవ్ ట్రాక్లోకి రావడానికి చాలా టైం తీసుకున్నారు. చాలా అంటే చాలా. అది కూడా లాస్ట్ 40 minutesలోనే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ మొదలైద్ది. అది ఎలా ఎండ్ అవుద్దో మనకు తెలిసిపోద్ది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఒక మ్యాట్రిమోనీ జాబ్లో జాయిన్ అవ్వడం, అక్కడ ఆఫీస్లో కొన్ని సీన్స్ అవి ఓకే అన్నట్లు వెళ్ళిపోతాయి అనమాట. మన హీరోకి చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి. సినిమాల్లో ఉండే లవ్ స్టోరీ లాగానే తను కూడా తన లైఫ్లో తన లవర్ ఉండాలి, తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్న టైప్. కానీ మరి హీరోయిన్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్. లవ్ గివ్వు తొక్కాతోలు ఏం లేదు. అదంతా పక్కన పెట్టి రియాలిటీలోకి రా అనే ఒక టైప్ అనమాట. డిఫరెంట్గా ఉండే వీళ్ళిద్దరు ఎలా ఒకటవుతారు అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ పర్లేదు, ఏదో బండి అలా పోతుంది ఒక లైట్ వెర్షన్లో. కానీ ఈ లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా లేకపోయేసరికి ఎక్కువ లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేసేవారైతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇదంతా మ్యాట్రిమోనీకి సంబంధించింది. ఇక్కడ ఏదో కొత్తగా మెసేజ్ ఇచ్చే టైప్లో ఇంకేదో చూపిస్తారు అనుకున్నా. కొన్ని పాయింట్స్ అయితే టచ్ చేశారు. అవన్నీ కూడా లైట్గా సింపుల్గా అయిపోతుంటాయి అన్నమాట. అండ్ హీరో కూడా చిన్నప్పుడు స్కూల్ నుండి లవ్ స్టోరీస్, బ్రేకప్లు ఎప్పుడు చూసే సినిమాలో ఉన్నట్లే మళ్ళీ ఫైనల్గా హీరోయిన్ని చూసి ఇష్టపడడం, తనకి ఆపోజిట్గా ఉండడం, తనకి లవ్ అంటే ఇష్టం లేకపోవడం, ఇదంతా రొట్టెగా అనిపించింది. ఈ మ్యాట్రిమోనీలో వాళ్ళకి లవ్ గివ్ ఎమోషన్స్తో పని లేదు. జస్ట్ వాళ్ళ టార్గెట్స్ కోసం, డబ్బు కోసం మ్యారేజ్లు ఎట్లా చేస్తారు అనే ఒక పాయింట్ అయితే తీసుకున్నారు. అది కొత్తగా అనిపించింది, కానీ దాన్ని కూడా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయలేదు. ఒక 2-3 డైలాగ్స్ పెట్టారు. సెకండ్ హాఫ్ అయినా లవ్ స్టోరీ స్పీడ్గా మొదలైద్ది అనుకుంటే అది లేదు. మళ్ళీ వీటీవీ గణేష్ని తీసుకొచ్చారు. ఒక 10 నిమిషాలు ఆయనతో ఎమోషనల్ సీన్స్. ఆ ట్రాక్ ఒక 15 నిమిషాలు అయితే సరదాగా ఉంది, కొంత ఎమోషనల్గా. మళ్ళీ తర్వాత మ్యాటర్ లేకుండా ఎందుకు సాగదీస్తారనే ఫీలింగ్. అంటే ఫైనల్గా హీరో హీరోని కలవాలి కాబట్టి లాస్ట్ 40 minutesలో లవ్ ట్రాక్, అది కూడా చిన్నదే, మనకి పెద్దగా ఎమోషన్స్ ఏమీ లేకుండా ఒక లైట్ వెర్షన్లో కొంచెం సింపుల్గా అట్లా మూవీ ఫినిష్ అయిపోద్ది అనమాట. పాటలు అయితే పెద్దగా నచ్చలేదు. హీరో కిషన్ దాస్ అండ్ శివాత్మిక వాళ్ళకున్న రోల్స్లో బాగా చేశారు. హీరోయిన్కి ఎందుకు లవ్ అంటే ఇష్టం లేదు అని ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్ లాంటివి చూపించారు, కానీ అది కూడా అంత స్ట్రాంగ్గా లేదు. వీటీవీ గణేష్ అతని రోల్కి అయితే న్యాయం చేశారు. డైరెక్టర్ ఎమోషన్స్ని పండించమంటే మన పేషెన్స్ని టెస్ట్ చేసే సీన్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి భయ్య. టెక్నికల్గా మూవీ నచ్చింది. విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఫైనల్గా ఆరామలై ఒక యావరేజ్ మూవీ భయ్య. ఈ మధ్య వచ్చే లవ్ స్టోరీస్ అర్థం చేసుకోవడం గురించి కాకుండా అర్థం కాకుండానే, అండ్ ఈ మూవీ టైటిల్ చూసి ట్రైలర్ చూసి కూడా ఎక్కువ లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు పప్పులో కాలేస్తారు. జస్ట్ పర్లేదు అనిపించే విధంగా ఉందన్నమాట. కొన్ని విషయాల కోసం ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. మరి ఇది కథ అనమాట. మరి ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 2.75 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.